హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పెసరట్టు విత్ అల్లం చట్నీ కాంబినేషన్ చూపిస్తున్నాను. యాక్చువల్గా అందరికీ పెసరట్టు ఉప్మా కాంబినేషన్ తెలుస్తుంది కదా. ఇది సోలా పెసరట్టు, దీనికి చట్నీ కావాలి కదా, అందుకని అల్లం చట్నీ అండ్ కొబ్బరి చట్నీతో తీసుకుంటే పెసరట్టు చాలా బాగుంటుంది. పెసలకు బదులు పొట్టు పెసరపప్పు తీసుకున్నాం అనుకోండి, ఇది తొందరగా నానిపోతుంది. 2-3 అవర్స్ నానితే సరిపోతుంది. అండ్ ఎక్సెస్ వాటర్ తీసేసి ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, ఉప్పు వేసుకుని ఫైన్ పేస్ట్ ఆడి పెట్టుకుందాము. పెసలు నానబెట్టినప్పుడు బియ్యం వేసుకుంటే ఓకే. అప్పుడు బియ్యం మర్చిపోయామనుకోండి, ఇట్లా నేను చేసినట్టుగా ఉప్మారవ్వ ఒక 3 స్పూన్స్ ఉప్మారవ్వ వేసారనుకోండి, చాలా బాగుంటుంది అండ్ క్రిస్పీగా వస్తాయి దోశలు. మీలో ఎంతమందికి పెసరట్టు ఇష్టమో నాకు కామెంట్ చేయండి. పెసరట్టు అందరికీ చాలా హెల్తీ ఫుడ్ కూడా. మార్నింగ్ తీసుకున్నా నైట్ తీసుకున్నా మనకి డైజెషన్ బాగా అవుతుంది అండ్ హెల్తీ ఫుడ్ కూడా. సో అది తర్వాత పెనం వేడి చేసుకుని ఆయిల్ వేసి టిష్యూతో స్ప్రెడ్ చేస్తామనుకోండి, ఈవెన్గా మనకి పెసరట్టు ఎర్రగా కాలుతుంది, బాగా కాలుతుంది. సో వేసిన తర్వాత ఉల్లిపాయలు, నేనైతే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర చాపింగ్వి వేసి పెసరట్టు మీద కాల్చి 1 సైడే కాల్చుకుంటే ఇది సరిపోతుందండి, 2 పక్కల కాల్చుకోనక్కర్లేదు. మీలో ఎంతమందికి పెసరట్టు ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు పెసరట్టుని. సో ఎక్కువ తీసుకున్నా మనకి ఇది డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. సో అందుకని ఏదైనా లిమిట్గా తీసుకోవాలంటారు కదా. సో మంత్లీ వన్స్ అలా తీసుకున్నామంటే పెసరట్టు చాలా హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో చెప్పండి. నా ఛానల్ని మీరు ఇంతవరకు చూడకపోతే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి చెప్పండి. Thank you for watching. Please subscribe my channel. Thank you.